క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులందరకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. అనుదిన బైబిల్ పఠనము ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం. అలాగే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా మీరు స్వాధీనపరచబడు ఆ పట్టణమునందు 3 పురములను ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నాడు. ఎందుకు 3 పురాలు ఏర్పాటు చేయబడుతున్నవి అన్నట్లయితే, ప్రతి నరహంతకుడు పారిపోనట్లుగా నీవు త్రావును ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశం యొక్క సరిహద్దుల్లో కానీ ఉన్న పురములు 3 భాగములుగా చేయవలను. పారిపోయి బ్రతకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరపాటున హత్య జరిగినట్లయితే, అనగా చెట్లు నరుకుతున్నాడు అనుకోండి, చెట్లు నరికినప్పుడు గొడ్డలి పొరపాటున ఊడి తన మీద పడినా, లేక గొడ్డలిపై తన మీద పడి పిడికెలు ఊడి పొరుగువాని మీద పడినప్పుడు వాడు చనిపోయిన యెడల ఆ అంతకుణ్ణి పొరుగువాడు మరలా ప్రతి హత్య చేయకుండా ఉండినట్లుగా తన పురములోనికి పరిగెత్తి ఉండినట్లుగా 3 పురములను ఏర్పాటు చేయవలనని దేవుడైన యెహోవా ఈ ఆజ్ఞను అనుగ్రహించాడు. అలాగే నీ దేవుడైన యెహోవా ప్రేమించుచున్న నిత్యమును ఆయన మార్గములో నడుచున్నట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు 3 పురములు గాక మరి 3 పురములను ఏర్పరచవలను. ప్రాణం తీసిన దోషి నీ మీద మోపబడినట్లు నీ దేవుడైన యెహోవాకు నీవు శ్వాసముగా ఉంచుచున్న నీ దేశము యొక్క నిర్దోషమైన ప్రాణము తీయకుండా వలనని, ఒకడు తన పొరుగువాని మీద పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడిని చంపినట్లు కొట్టి ఆ పురములో ఒక దానిలోనికి పారిపోయిన యెడల, వాని ఊరి యొద్దకు ఊరిలో పెద్దలను పిలిపించి అక్కడ ఉండి వారిని రప్పించి వారిని చంపుటకై హత్య చేయు విషయంలో ప్రతి హత్య చేయటానికి ఏర్పాటు చేయబడుతూ ఉన్నవి. మరి 3 అంటే ఈ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే, పొరపాటున చేయబడేటువంటి హత్యకు తీర్మానము న్యాయం జరుగుతుంది. అయితే పగబట్టి చేయబడినటువంటి హత్యకు ఆ యొక్క ఊరు పెద్దలు పిలిపించి వారిని మరలా హత్య చేయనట్లుగా కనబడుతూ ఉన్నది. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశములో నీకు కలుగు స్వాస్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని తీసివేయకూడదు. తరువాత మరొక పాయింట్ కూడా చెప్పబడినది ఏమిటంటే, అపరాధాలను గురించి 2-3 సాక్షుల ద్వారా ఆ యొక్క న్యాయాన్ని స్థిరపరచబడాలి. ఏదైనా పొరపాటు జరిగినా లేదా ఒక విషయాన్ని న్యాయంగా తీర్చాలంటే ఆ యాజకులు ఎదుటను న్యాయాధిపతులు ఎదుటను నిలవవలను. ఆ న్యాయాధిపతులు బాగా విమర్శించిన తరువాత వారి సాక్ష్యము అబద్ధ సాక్ష్యమైన యెడల, సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైన యెడల, వాడు తన సహోదరునికి చేయి తలంచినట్లే వానికి చేయవలను. అట్లు మీ మధ్యను చెడుతనమును పరిహరించుటకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడింది. దేశము అట్టి దుష్కార్యములను నీకును చేయకుండానట్లు నీవు అని కటాక్షించదు. ప్రాణమునకు ప్రాణమును, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు అని ఒక విధిగా ఏర్పాటు చేయబడినట్లుగా ఈ ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం మనకు వివరిస్తూ ఉంది.
ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలు మనం గమనిస్తే పురములను ఏర్పాటు చేయటం, పురముల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే హత్యకు ప్రతి హత్య జరగకున్నట్లుగా న్యాయము జరిగించినట్లుగా కనపడుతూ ఉంది. ఈ ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం మనకేం పరుస్తూ ఉన్నదంటే పురములు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆశ్రయపురముగా ఈ యొక్క భాగంలో మనం చూడగలం. అలాగే రెండవ భాగంలో ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం గమనించండి. ఒకటి, పొరుగువానికి పంచిపెట్టుట అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నీ ఆహారం నేల మీద వేయి, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7గురికి 8 మందికి గూర్చిన భాగమును పంచిపెట్టుము. భూమి మీద ఏ కీడు జరుగునో నువ్వు ఎరగవు. ఎలాంటివి సంభవిస్తుందో మనకు తెలియదు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. నాడు దక్షిణము పడినను ఉత్తరమున పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూడాలి, గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగున్నది తెలియదు. అలాగే ఏ త్రాగును వచ్చునో నీ వెరుగు, అలాగనే సమస్తము జరుగును. దేవుని క్రియలను నీ వెరుగు. ఉదయమందు విత్తము, అస్తమయమున నీవు చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండు సరి సమానముగా ఏదగునో నీ వెలుగు మనోహరమైనది, సూర్యుని చుట్టూ కనులు కింపుగా ఉన్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలనని రాబోదంతయు వ్యర్థము. గమనించినట్లయితే ఏ దినాన ఏమి జరుగుద్దో ఎలా జరుగుతుందో తెలియదు అనే విషయాన్ని ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం గమనిస్తాం. అలాగే 9వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసినప్పుడు యవనుడా నీ యవన కాలమందు సంతోషపడము, యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నీకు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసు నడిప్రాయం గతించిపోవును కనుక నీ హృదయము నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానికి తొలగించుకొనుము. ఈ భాగాలు మనం గమనించినట్లయితే యవనస్తులను గురించి, యవన ప్రాయములో ఉన్నటువంటి స్థితులను గురించి చెప్పబడుతూ ఉన్నది. అలాగే ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు కనుక జాగ్రత్తగా మనం ముందుకు కొనసాగాలి. యవన కాలంలో ఉన్నట్లుగానే జీవిస్తూ ఉన్నాము, కానీ లెక్క అడిగేటువంటి ఒక దినం వస్తుందని గమనిస్తున్నాం. అంతేకాకుండా లేత వయస్సు నడిప్రాయం గతించిపోతుంది, నీ హృదయంలో వ్యాకులం వస్తుంది కనుక నీ దేహమును దానిని తొలగించుకోమంటున్నాడు. అలాగే 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ శతాధిపతి అయినటువంటి కొర్నేలు మనకి కనబడుతూ ఉన్నాడు. శతాధిపతి అయినటువంటి కొర్నేలు జీవితంలో అతను భక్తిపరుడును, అతడు చాలా ప్రార్థనలు అవన్నీ కూడా, విజ్ఞాపనలు, ధర్మకార్యములన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇతని యొక్క ఊరు కైసరులో ఉండేవాడు. ఇటలీ పట్టణంలోనే శతాధిపతి, ఇతని పేరు కొర్నేలు, భక్తిపరుడైన వాడు, కైసరులో ఉంటాడు. ఇతను ఒక్కడే కాదు, తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ప్రజలకు బహు ధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అయితే ఒక పగలు ఇంచుమించు 3 గంటల వేళలో దేవుని దూత ఆయన వద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగిన? అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు నీ దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినవి.
అయితే ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతిని వివరించి వారిని ఎప్పేకి పంపినాం. అయితే మరునాడు వీరు ప్రయాణం అయిపోయి ఎప్పేకు వెళ్ళటం మనం గమనిస్తున్నాం. ఈ ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేస్తున్నాడు. మిద్ది మీద ఎక్కి ఉన్నాడు. మిక్కిలి ఆకలిగా ఉంది. భోజనం చేయాలని కోరాడు. అయితే ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబోటి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి నుండి ఒకే విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చు చూశాను. అందులో భూమి అందంతటా సకల విధములైన చతుష్పా జంతువులను ఆకాశ పక్షులను ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినపడింది పేతురు గారికి. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా దేవుడు అపవిత్రము చేసిన వాటిని పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు శబ్దం వినబడిన. ఇలాగ 3 మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడింది. చూడండి, ఒక దర్శనం కలిగింది పేతురుకి. ఆ యొక్క పేతురు 17వ వచనం నాడు పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచుకున్నాడు. కొర్నేలు పంపిన మనుషులు సీమోను యొక్క ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాగిటి నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నువ్వు లేచి క్రిందకి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పిన మాటలు వినవలనని పరిశుద్ధాత్మ వలన బోధింపబడినని చెప్పింది. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. చెప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగానే కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుణ్ణి అని చెప్పాను. అతని లేవనెత్తాను. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుటైనను అటు వారిని ముట్టుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియనైతే ఏ మనుషుడు నిషిద్ధింపదగిన వాడు ఎవడైనను అపవిత్రుడైన వాడు ఎవడైనా చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడని, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అతడు అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలు 4 దినముల క్రిందట పగలు 3 గంటల వేళ ఒక దర్శనం వచ్చింది. నేను ఇంట ప్రార్థిస్తూ ఉండగా ప్రకాశమానమైన వస్త్రము దర్శించిన ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలు నీ ప్రార్థన వినపడి నీ ధర్మ కార్యాలని పేతురును మారుపేరు గల సీమోను ఉన్నాడు. ఆయన సముద్రపు దర్యానొద్దున ఉన్నటువంటి సీమోని ఇంట దిగి ఉన్నాడు గనుక అతను పిలిపించి మన ప్రభు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు మేమందరము దేవుని ఎదుట అక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరచి ఇట్లను, దేవుడు పక్షపాతి కాడు, నిజంగా గ్రహించి ఉన్నాం. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడు నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని
యోదయందంతటా ప్రసిద్ధి అయిన సంగతులు మీకు తెలియను. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడైనను గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడే వారిని అందరినీ స్వస్థపరచు సంచరించు ఉండెను. ఆయన యూదయ దేశమంతటా యెరూషలేమునందును చేసిన వాటిని అన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపినని, తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనపరుచుకున్నానని గ్రహించను. ఇదిగాక దేవుడు సజీవులను మృతులుగాను న్యాయాధిపతిని నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యము ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. ఈ విధంగా పేతురు పరిశుద్ధాత్మను గురించి అనుభవం, పరిశుద్ధాత్మ ఉన్నటువంటి అనుభవం మీకు ఉంది. కానీ అయితే మీరు పరిశుద్ధాత్మ పొందారు, మీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లు ఆటంకము చేయగలవాడని చెప్పి యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిసము పొందవాలని ఆజ్ఞాపించను. తరువాత కొన్ని దినములైన యొద్ద ఉండమని వారిని బతిమాలుకొను. ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కొర్నేలు యొక్క భయభక్తులు మనకు తెలుస్తూ ఉన్నాయి. అలాగే పేతురుకు వచ్చినటువంటి దర్శనము, పేతురు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఆ సమయంలో వారికి సువార్తను ప్రకటించి సిలువ వేయబడినటువంటి క్రీస్తును వారికి బాప్తిసం ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 3 అధ్యాయాల్లో ఈ దినము మనం నేర్చుకునే అంశం ఏమిటంటే భక్తిని గురించి, అలాగే దేవుని యొక్క గిఫ్ట్ లేక దేవుని మనకి ఇవ్వబోయేటువంటి ఒక బహుమానములను ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా నడిప్రాయము, యవన కాలము నశించిపోతుంది. ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయం, అలాగే కొర్నేలు జీవితంలో భక్తిని గురించి మనం గమనిస్తున్నాం. అనగా ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే ఆ డివోషన్, గిఫ్ట్ అండ్ ప్రేయర్స్. డివోషన్, భక్తి, బహుమానము, ప్రార్థన జీవితముతో మనం ముందుకు కొనసాగాలని ఈ 3 అధ్యాయాలు, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మనకి వివరిస్తూ ఉన్నది. ఈ యొక్క చిన్న బైబిలు, అనుదిన బైబిలు పాఠాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములతో నేను ముగిస్తూ ఉన్నాను. తిరిగి మరలా 20వ తారీఖు అనుదిన బైబిల్ పట్టణంలో మనం కలుసుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆయన కృపలో ముందు కొనసాగినట్లు చేసినందుకు దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు మా తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క అనుదిన బైబిల్ పట్టణమును ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులను దీవించి నీ కృపలు ఆదరించుము. వాక్యానుసారంగా బలపట్టుకు మీ కృప అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.